కడప స్టీల్ ఫ్యాక్టరీ పునః ప్రారంభంతో రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా కలిగిందని ఎమ్మెల్యే గౌరు చరిత్రారెడ్డి అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక ఇటుకరాయిని కూడా తీసుకురాలేదని విమర్శించారు. రాజధాని అంశంపై జగన్ రోజుకొక వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే పిచ్చి ముదిరినట్లు ఉందని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి మావిగన్ ఎజెండాతో ప్రజల వద్దకు వస్తే మాత్రం తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. రాయలసీమ కోసం నేను కడప వాసిని, నేను రాయలసీమ ఇక్కడ ఉక్కు పరిశ్రమ కోసం నేను ఎంతో కష్టపడుతున్నా, ఖచ్చితంగా దీన్ని సాధించి పెడతా అని ఎన్నో గొప్పలు చెప్పారు. కానీ ఏది ఒక్క పైస పని కూడా ముందుకెళ్ళలేదు. ఈరోజు నిన్ననే మనం చూసాం, 3వ తేదీ 16,350 కోట్లతో నిన్న పనులు తిరిగి ప్రారంభించడం జరిగింది. గతంలో ఉన్న గొడ్డలపాటి అధ్యక్షులు 2 సార్లు శంకుస్థాపన చేశారు, కానీ పైసా పని చేసిన పాపాన పోలేదు. అదే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు మళ్ళీ పనులు ప్రారంభమైనాయి. అంతేకాకుండా దీన్ని జేఎస్డబ్ల్యూగా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అది కూడా 2 ఏళ్లలో ఎప్పుడైతే మళ్ళీ తిరిగి జూలై 3వ తేదీ 2028 కల్లా దీన్ని పూర్తి చేస్తామని కూడా చెప్పడం చాలా హర్షించదగ్గ విషయము. ఇది దశాబ్దాల నాటి